వందనాలండి. ఈరోజు జూన్ 6. తిమోతికి పౌలు ఇచ్చిన సలహాను జ్ఞాపకం చేసుకుందాం. 2 తిమోతి 3:15 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు కనుక నువ్వు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అబద్ధ బోధకుల బోధలు అందరినీ ఆకర్షిస్తున్న సమయంలో తిమోతి కొత్తగా పరిచర్యలోకి వచ్చినాడు కాబట్టి తన విశ్వాసం కోల్పోయి సులభంగా తన సిద్ధాంతాలు మార్చుకొని ఉండొచ్చు. 2వ తరానికి చెందిన క్రైస్తవ కుటుంబంలోని వాడు తిమోతి. అతని తల్లి అవ్వ పౌలు ద్వారా నేర్చుకున్న బోధలు వారి చిన్నతనం నుండి అతన్ని వాక్యంలో పెంచుట చేత అతనికి మంచి పునాదిగా ఉంది. బాలుడిగా ఉన్నప్పటి నుంచి తల్లి యునికి అవ్వలోయి అతనికి పాత నిబంధన లేఖనాలు చదివి వినిపించారు. లుస్త్రలో పౌలు బోధించినప్పుడు తిమోతి యేసుప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. పౌలు రెండోసారి లుస్త్రకు వెళ్ళినప్పుడు తిమోతిని తనతో పాటు పరిచర్యలోకి తీసుకెళ్లాడు. పౌలు అతన్ని సొంత కుమారుని వల్లే ప్రేమించి ఒక విశ్వాసంతో కూడిన సేవకునిగా ఉండుటకు అవసరమైన సిద్ధాంతాలన్నీ కూడా బోధలు లేఖనాలు నేర్పించి సమర్థుడగు సేవకునిగా చేశాడు. సంఘ కాపరిగా ఉంటున్న తిమోతితో నిరంతరం సత్యమై ఉన్న వాక్యంలో స్థిరంగా ఉండమని బోధించాడు. తిమోతి కాలంలో ఉన్నట్లే ఈనాడు మనం అబద్ధ బోధకులతో అనుక్షణము దాడులు ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే మనం విశ్వాసులుగా వాక్యాన్ని వక్రీకరించుట అనుమతించకూడదు. దేవుని వాక్యంలో ఉన్న పునాది సత్యాలు మన క్రైస్తవ విశ్వాసాన్ని స్థిరపరుస్తాయి. కాబట్టి అనుదినము వాక్య ధ్యానంలో కొంచెం సమయం గడుపుతూ పరిశుద్ధాత్మ సాయంతో ఆయన సన్నిధిలో నేర్చుకోవాలి. లేఖనాలు లోతుగా చదివితే సరిపోతుంది, కానీ కొన్ని నేపథ్యాల కొరకు కొన్ని విశ్లేషణ గ్రంథాలు కూడా చదవాల్సి ఉంటుంది. అనేక మంది విశ్వాసులను మార్గం తప్పిస్తున్న చెడు బోధలను పౌలు చూశాడు. దేవుని వాక్య ధ్యానం ఒక్కటే ఈ సమస్యకు సరైన పరిష్కారం అని తెలుసు కాబట్టి తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఈనాడు మనకు కూడా అది వర్తిస్తుంది. తిమోతి నేర్చుకున్నవన్నీ ఇతరులకు బోధించమని పౌలుకు చెప్తూ ఉన్నాడు. చిన్నతనం నుండి వాక్యం విని సిద్ధపరచబడ్డాడు కాబట్టి తనకు కూడా వాక్యం చదివి వినిపించమని ప్రోత్సహించాడు. 1 తిమోతి 4:13 తానే విధంగా మూల సత్యాలు నేర్చుకున్నాడు, అదేవిధంగా ఇతరులకు నేర్పించమని చెప్పాడు. అదే అధ్యాయంలో 16వ వచనం. క్లుప్తంగా పౌలు చెప్పిన సలహా ఏమంటే సమయమందును అసమయమందును స్వార్థ బోధించమన్నాడు. సరైన విధంగా స్వార్థ చేరకుంటే ప్రజలు విశ్వాసంలో స్థిరపడలేరు. వాక్యం విని అంగీకరించకపోతే సాతాను అతని కార్యములు పైచేయిగా ఉండి ప్రజలకు నరకానికి నాశనానికి నడిపిస్తాయి. ప్రార్థన చేసుకున్నాం. దయమైన స్తోత్రం ప్రభా. పౌలు తిమోతికి ఇచ్చిన సలహా మాకు కూడా వర్తిస్తుంది కాబట్టి మేము కూడా జాగ్రత్తగా మీరిచ్చిన వివేచనతో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.